రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సిగ్గు లేకుండా నా గురించి కొంచెం నేను మాట్లాడుకుంటాను ప్లీజ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, అది పెద్దోళ్ళు అడిగారు. సో పెద్దోళ్ళకి నేను డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి డాక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ దాకా అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకురా ఎదవా, నీకు స్టార్డమ్ ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు ఇమేజ్ ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు బాగా డబ్బులు ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు మంచి సినిమాలు ఇచ్చింది తెలుగోళ్ళు, నువ్వు ఎందుకు తెలుగులో సినిమా చేయలేదు అందరూ అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. ఆ ప్రశ్నానికి నేను చాలా ఆనెస్ట్గా నేను ఒక ఆన్సర్ ఇస్తానండి. ఈ మధ్యకాలంలో నాలో ఒక చిన్న దాన్ని ఆకలన అలా ఏనాలో తెలియదు, కానీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అండ్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఇప్పుడు దాకా నేను చేయలేని సినిమా నేను చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు కూడా కోరుకున్నాను, నేను నిజంగా ట్రై చేశాను, కానీ నాకు అది నేను కంప్లైంట్గా చెప్పలేదు, నిజం చెప్తున్నాను, నాకు సరైన సపోర్ట్ అప్పుడు దొరకలేదు. బికాస్ నాకు సిద్ధార్థ్ని చూసి బోర్ కొట్టడం మొదలైంది. సో ఒక కొత్త సిద్ధార్థ్ చూడాలని నాకు ఒక చిన్న ఆశ. సో ఈ 2 years గ్యాప్ తీసుకుని ఆ కొత్త సిద్ధార్థ్ని వెతికి కరెక్ట్గా ఒక 2-3 సినిమాలు చేశాను. జిగర్దండ అనే సినిమా చేశాను, ఈ నాలో ఒకడు ఒరిజినల్ వెనకలూరు సినిమా చేశాను. ఈ మధ్యలో ఇంకో అద్భుతమైన సినిమా కావ్య తెలివని ఒక సినిమా చేశాను. సో ఆ సినిమాల్లో మళ్ళీ ఒక యాక్టర్గా కొంచెం నేర్చుకుని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక లవర్ బాయ్గా ఉండటం ప్రాబ్లం లేదు, కానీ లవర్ బాయ్గా మాత్రమే ఉండాలంటే చాలా కష్టం. అది నాకు ఇప్పుడు నెక్స్ట్ వీక్ 36 వయస్సు అవ్వబోతుంది. సో 36లో అయినా మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఒక కోరిక, కానీ అది ఎక్స్క్యూజ్ కాదు. నేను నిజం చెప్తున్నాను, నేను ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను. చాలా మంది నేను నిజంగా చెప్తున్నాను, అందరూ నేను 7 years హైదరాబాద్లోనే ఉన్నాను. చదువు అని ఫినిష్ చేసి హీరో అయిన తర్వాత కూడా హైదరాబాద్లో 7.5 years ఉన్నాను. ఇక్కడే ఇల్లు తీసుకుని, ఇక్కడే ట్యాక్స్ కట్టుకుని, ఇక్కడే బండి తీసుకుని, అన్ని హైదరాబాదే. ఆ 7 yearsలో ఎక్కడ ఒక్క చోట కూడా నేను ఒక తమిళ అబ్బాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను తెలుగు అబ్బాయి, నేను తెలుగు హీరో అని, నేను తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం కాదు, నేను హిందీ సినిమా చేసేటప్పుడు కూడా నేను తెలుగు నుంచి వచ్చానండి అని చెప్పేవాడిని నేషనల్ మీడియా ముందు. ఎప్పుడు నేను తమిళనాడు నుంచి వచ్చానని చెప్పలేదు. ఇది అమ్మ తోడు. ఐఎమ్ అ బిగ్ డ్రీమర్. ఎందుకంటే 15 years ముందు ఎవరైనా నా దగ్గరకు వచ్చి 15 years తర్వాత అందరు పెద్దోళ్ళు ఉంటారు ఒక ఫంక్షన్ లో, చాలా మంది యంగ్ అండ్ హ్యాపెనింగ్ పీపుల్ ఉంటారు, హీరోస్, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఉంటారు. అప్పుడు నీ ఏవి ఒకటి వేస్తారు, ఆ ఏవి 8 minutes, ఆ ఏవిలో చూపించడానికి విజువల్స్ ఉంటాయి, వినటానికి పాటలు ఉంటాయి, ఓ సిద్ధార్థ అని చెప్పడానికి విషయాలు ఉంటాయని ఎవరైనా చెప్పుంటే, హోరీ ఎదవా ఏంట్రా, ఎందుకురా నన్ను టీస్ చేస్తారని చెప్పేవాడు నేను. సో ఐ డ్రీమ్డ్ యాజ్ అ కిడ్, యాజ్ అ చైల్డ్, సినిమాలో ఏదో ఒకటి చేయాలని నేను డ్రీమ్ చేసి వచ్చాను. నా వెనకాల ఎవరు లేరు, మా అమ్మ నాన్న మాత్రమే ఉన్నారు, కానీ నా ముందు చూస్తుంటే అందరూ ఉన్నారు ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రియలీ సారీ ఎవరైనా ఈ మధ్యలో నేను తెలుగు సినిమా నుంచి తీసుకున్న బ్రేక్ ని వేరేగా అర్థం చేసుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ అది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ మచ్ హ్యాపీనెస్ అండ్ ఐ హోప్ టు బి బ్యాక్ సూన్. థ్యాంక్ యూ సో మచ్.